నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కిల్లా గణపురం మండలం సల్కేపురం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కలెక్టర్ ఆదర్శ్ రవి, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిజమైన లబ్ధిదారులకి అందాలని, ఇంకా ఎవరైనా మిగిలిపోయినా జాబితాలో లేకుండా నమోదు చేసుకునేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అంకితం కాబట్టి ఆ పాట పాడతారు కాబట్టి దయచేసి అందరూ నిల్చొని ఉండాలి. జయ జయ హే తెలంగాణ జననీ సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న 3వది కొత్త రేషన్ కార్డులు, 4వది ఇందిరమ్మ ఇండ్లు, మొట్టమొదటిది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి కాబట్టి మీరందరూ కూడా అదృష్టవంతులు. ఇలా మొదటిసారి మీ గ్రామానికి ఎమ్మెల్యేనే మీ చేతిలో ఉన్నాడు. ఎమ్మెల్యే మీ చేతిలో ఉన్నాడు, ఎంపీ గారు ఉన్నారు, పిలిస్తే కాబట్టి మీకు మంచి రోజులు వచ్చినాయి. కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉండదు. మీ కష్టసుఖాల్లో మేము అందరం పాల్పంచుకునే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇళ్ళమ్మ పాలు వచ్చి మీకు అందరికీ మీకు తెలుసు, మీ తండ్రులు తెలుసు, తాత ముత్తాలు తెలుసు. ఎక్కడైనా గ్రామాలలో పేదల పక్షం నుంచి పేదలకు న్యాయం జరిగిందంటే అది ఇందిరమ్మ ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ పరిపాలనలోనే, కాంగ్రెస్ ప్రజలు జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి భూములు లేని వాళ్లకు పరపు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. అలాగే ఇళ్ల స్థలాలు లేకపోతే ప్లాట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా గ్రామాల్లో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, స్కూల్ కావచ్చు, కరెంట్ కావచ్చు. ఈ రోజున ఒకనాడు స్థితికి వెళ్ళి మొత్తం బిడ్డను సంకన వేసుకొని గంపనెత్తుకుని పెట్టుకొని దేశం పోయేవాడు. అంటే కరువు కారకాలు. ఈనాడు ఈ ప్రాంతం మొత్తంగా పచ్చగా కనపడుతుందంటే ఈనాడు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతుల ప్రాజెక్టును కూడా చేపట్టేది కాంగ్రెస్ ప్రభుత్వమనే. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర గారి నాయకత్వాన జిల్లాలో 8 లక్షల ఎకరాలకు మహాత్మా గాంధీ కల్వకుర్తి పథకం, భీమా నెట్టపాడు, కోసేక చాలా కార్యక్రమాలు ఆనాటి నుంచి ఈనాడు చేసుకుంటున్నారు. ఈ రోజున ఈ ప్రభుత్వంలో మన అధికారులు రాకముందుకు గడిచిన సంవత్సరం క్రితం ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో సోనియా గాంధీ గారు, సోనియమ్మ కొడుకు ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ గారు, ఇందిరమ్మ మనవరాలు ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఏం చేస్తామనేది ఆనాడు పార్టీ పరంగా చెప్పడం జరిగింది. 6 గ్యారంటీ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తా ఉన్నాం చెప్పడం జరిగింది. అది ఉచిత బస్ అయినా, అలాగే 200 కరెంట్ యూనిట్లు ఫ్రీ కరెంట్ అయినా, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అయినా, రోగం ఉన్నప్పుడు వస్తే 5 లక్షల రూపాయలు ఉంటే దాన్ని ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ఎప్పుడు లేనటువంటిది మొదటిసారి అయినాడు పొలం భూమి లేని వాళ్ళకు కూడా, కాయకష్టం చేసేవాళ్ళు లేని కూడా వాళ్ళకు కూడా అయినాడు 12,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి 12,000 రూపాయలు నుంచి ఏర్పాటు చేస్తాను. అలాగే ఇల్లు లేని వాళ్ళకు కూడా ఈ రోజున మళ్ళీ కొత్తగా ఇల్లు మళ్ళీ జరిగింది. ఈ రోజున గౌరవ మీ శాసనసభ్యులు మేఘారెడ్డి ఎమ్మెల్యే గారి చేతిలో 3,500 ఇల్లు ఒక్కొక్కటి 5 లక్షల రూపాయల చొప్పున 175 కోట్ల రూపాయలతోటి ఈ వనపర్తి నియోజకవర్గానికి 170 కోట్లు పేదవాళ్ళ ఇళ్ళ కోసం కూడా మంజూరు చేయడం. అది వారి చేతిలో ఉంది. ఎవరైనా కింద అవన్నీ కూడా వివరాలు సేకరించి గ్రామాలు సేకరించి మళ్ళీ మేఘారెడ్డి గారు కూడా ఇంటింటికి వచ్చి ఎవరు పేదని వాళ్ళు ఇచ్చిన కరెక్ట్ ఉందా లేదా చూసి
చూసి మళ్ళీ వారిని ఇల్లు మంజూరు చేసే పరిస్థితి జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరు కూడా ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటన్నిటిపైన అధికారులు ఎవరిపైన చర్చిస్తారు, చదువుతారు. కాకపోతే అవి కరెక్టా కాదని మీరు కూడా తెలుసుకోవడం కోసం, ఇది మంజూరైనట్టు కాదు, తెలుసుకున్న తర్వాత అది తప్పకుంటే సరిచేసి రేషన్ కార్డులు లేని వాళ్ళ పేర్లు ఒకవేళ ఇందులో రాకపోయినా, ఇందిరమ్మ ఇందులో అర్హత ఉన్న వాళ్ళ పేర్లు రాకపోయినా, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భవిష్యత్ పేరు పొరపాటు మిస్ అయిపోయినా వాటిని చదవడం వలన మళ్ళీ వాళ్ళను ఇంటికి వచ్చి వెతికి మీ అందరూ కూడా న్యాయం చేయాలని ఆలోచనతోనే ఈ యొక్క గ్రామ సభలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం సంస్థలు అంటే కూడా మన కుటుంబ సంస్థల వేతనం ప్రభుత్వ సంస్థలు అంతే.